తెలుగు భాషపై విశ్రాంత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలుగు భాష కనుమరుగయ్యే పరిస్థితి ఉందని, ఇది జరిగితే తెలుగు జాతి అంతరించిపోయినట్లేనని ఆయన పేర్కొన్నారు. కడప పట్టణంలోని సిపి బ్రౌన్ గ్రంథాలయంలో జరిగిన డాక్టర్ జానమతి హనుమాచాస్త్రి శత జయంతి వేడుకలో ఆయన పాల్గొని ప్రసంగించారు. తెలుగు భాష సంగీతమైనటువంటిదని అన్నారు. ఈ మధ్య కాలంలో తెలుగు భాషపై దాడి జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత తెలుగు భాషపై పట్టు వీడిందన్నారు. రాజకీయ నాయకులు సంక్షేమ అభివృద్ధి గురించి ఆలోచన చేస్తున్నారే కానీ భాష గురించి ఆలోచించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కొంతమంది ముఖ్యమంత్రులు మాత్రమే తెలుగు భాష గురించి పట్టించుకున్నారని అన్నారు. విదేశీయుడైన బ్రౌన్ తెలుగు భాష గురించి చేసిన కృషి అభినందనీయమన్నారు. కడపలో ఎలాంటి లైబ్రరీ ఏర్పాటు చేసి శాస్త్రీ కృషి ప్రశంసనీయమన్నారు. విదేశీ ఉద్యోగాల కోసం తెలుగు భాషను మరిచిపోతున్నారన్నారు. మాతృభాషను పరిపూర్ణంగా అర్థం చేసుకుంటే ఏ భాషపై అయినా పట్టు సాధించవచ్చన్నారు. ఇతర దేశాల్లో వారు మాతృభాషకు ప్రాధాన్యం ఇస్తున్నారని తెలిపారు. ఇతర రాష్ట్రాల దేశాలలో వారు తమ భాషల్లో తప్ప ఇతర భాషలో సమాధానం చెప్పరన్నారు.